హాయ్ ఫ్రెండ్స్, హనీమూన్ జంట అదృశ్యమైన కేసులో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే జనాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. సింపుల్ గా గోటితో పోయేదానికి గొడ్డలెందుకు అని ఆల్రెడీ ఒక సామెత ఉండనే ఉంది. విడాకులతో పోయేదానికి ఈ హత్యల దాకా కిడ్నాపుల దాకా ఎందుకురా నాయన. సరే, అసలు విషయానికొస్తే రఘువంశీ సోనం ఈ ఇద్దరు నవదంపతులు. వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్కు చెందినటువంటి వాళ్ళు. మే 11వ తేదీన వీళ్లకు వివాహం అయ్యింది. మే 20వ తేదీన హనీమూన్ కు వెళ్లాలి అని చెప్పి వీళ్ళు మేఘాలయకు వెళ్లారు. నార్త్ ఈస్ట్ స్టేట్ మేఘాలయ చాలా అందంగా, ఆహ్లాదకరంగా, కాస్త చలిచలిగా, కాస్త వెచ్చగా, అందమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సరే, అక్కడికి వెళ్లారు. అయితే ఈ జంట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రదేశాలు చూస్తూ అందులో భాగంగా ఒక స్కూటర్ తీసుకుని, సరే అక్కడ స్కూటర్స్, మోటార్ సైకిల్స్ అద్దెకిస్తూ ఉంటారు. ఒక మోటార్ సైకిల్ అనుకోండి తీసుకొని మౌలాకియాత్ అనే ఒక గ్రామానికి వెళ్లారు మేఘాలయలో. అక్కడ మొత్తం సైట్ సీయింగ్ కోసం, విజిటింగ్ కోసం రెంట్కి ఇస్తుంటారు ఇలాంటివి. సో ఆ 2 వీలర్ ని ఆ మౌలాకియాత్ గ్రామం దగ్గర పార్క్ చేసి అక్కడే ఉన్న బాగా ఫేమస్ అయిన లివింగ్ రూట్ బ్రిడ్జ్ దాన్ని చూడడం కోసం వెళ్లారు. అంతే. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారు ఏంటి అనేది వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఈ విషయానికి సంబంధించి, అంటే వీళ్ళిద్దరు అదృశ్యమయ్యారు అన్న విషయానికి సంబంధించి దాదాపు అన్ని జాతీయ దినపత్రికలలో వచ్చింది. నేను కూడా ఈ వార్త చూశాను. సరే, వీళ్ళిద్దరు మిస్ అయ్యారంటే ఏమైంది 1-2 రోజుల తర్వాత నేను కూడా ఏమనుకున్నానంటే, ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో రకరకాల ఇన్సర్జెన్సీ బ్యాచెస్ అవన్నీ ఉంటాయి. సో వాళ్లలో ఎవరైనా వీళ్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా, లేకపోతే ఏమైనా ప్రమాదం జరిగిందా, ఏమైందో సరేలే, పోలీసులు అక్కడ గాలిస్తున్నారు కదా, తెలుస్తుందిలే విషయం అని చెప్పి అనుకున్నాను. మరో 2 రోజుల తర్వాత మళ్లీ వార్త వచ్చింది. ఇంకా హనీమూన్ జంట గురించి తెలియలేదు అని చెప్పి వార్త వచ్చింది. సరిగ్గా 4 రోజుల తర్వాత మళ్ళా ఆ హనీమూన్ జంటలో ఆ అబ్బాయి రఘువంశీ మృతదేహాన్ని సోహరాలోని ఒక జలపాతం దగ్గర ఒక లోయలో గుర్తించారు పోలీసులు. అయితే కేవలం అతని మృతదేహాన్ని అలా గుర్తించి ఉంటే పెద్దగా ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చేది కాదేమో, అనుమానాలు వచ్చేవి కావేమో. కానీ అతడి శరీరం మీద కత్తిపోట్లు, గాయాలు ఉన్నాయి. సో అతన్ని ఎవరో కత్తులతో పొడిచి ఆ జలపాతం దగ్గరికి తీసుకొని వెళ్లి పైనుంచి ఆ లోయలోకి తోసేయడం ఏదో చేశారు. దట్స్ ఇట్. పోలీసులకు ఇది హత్య అని చెప్పి అర్థం అయ్యింది. ఒకవేళ కత్తి గాయాలు అని శరీరం మీద లేకపోయి ఉంటే ప్రమాదవశాత్తు ఏమన్నా పడిపోయాడా అన్న కోణంలో కూడా ఆలోచించేవారేమో గాని, బట్ పోస్ట్ మార్టంలో క్లియర్ కట్ గా తేలిపోయింది. సో ఇక్కడి నుంచి కేసు వేరే రూట్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఆ అమ్మాయిని కూడా ఎవరైనా చంపారా, పుటన పెట్టుకున్నారా అని గాలిస్తూ ఉండగా ఆ అమ్మాయికి ఏమీ కాలేదు. ఆ అమ్మాయి పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోయింది. ఇది తెలిసింది. ఇక ఇక్కడి నుంచి ఈ అమ్మాయి లొంగిపోవడం ఏంటి, భార్య ఏం చేసింది భర్తను అన్న ప్రశ్న ఉదయించింది. అప్పుడే రాజ్ కుష్వాహా అని మధ్యప్రదేశ్ ఇందోర్లో ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. పోలీసులు ఇక అమ్మాయిని కూర్చోబెట్టి తమదైన శైలిలో విచారిస్తూ ఉంటే ఒక్కొక్క విషయం ఆమె చెప్పడం మొదలెట్టింది. అయితే కొన్ని గంటల క్రితం మీడియా ముందేమో మనకు ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారంటే, లేదు నేను నా భర్తను ఏమీ చేయలేదు, నేను కూడా కిడ్నాప్ గురయ్యాను అని చెప్పి పోలీసుల ముందు ఈ అమ్మాయి బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూసినా కానీ క్లియర్ కట్ గా అర్థమైపోయింది ఈ అమ్మాయే తన భర్తను హత్య చేయించి ఆ లోయలో పారేయించింది అని. అయితే ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు రాజ్ కుష్వాహా. వీడు చేశాడు, లేదా వీడు మరికొంతమందితో చేశాడు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో ఈ సోనం, ఈ అమ్మాయి తరచూ మాట్లాడుతుంది అని మరణించినటువంటి రాజా రఘువంశీ సోదరుడు మీడియాకు తెలియజేశాడు. అయితే ఆ అమ్మాయి ఎవరు, సోనం. ఆ అమ్మాయి బ్రదర్ పేరు గౌరవ్. అతడు ఒక కంపెనీ నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు ఈ రాజ్ కుష్వాహా అనే వ్యక్తి. సో అట్లా ఈ రాజుకు ఆ అమ్మాయికి పరిచయం ఉంది. మధ్య మధ్యలో ఫోన్లలో మాట్లాడుకోవడం కూడా ఇతరులు విన్నారు. అయితే కేవలం వాడొక్కడే కాదు, అదే కంపెనీలో పనిచేస్తున్న మరో 2 ఇందులో ఇన్వాల్వ్ చేసుకొని మొత్తానికి వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని, ప్లాన్ ప్రకారమే ఈమె తన భర్తను హత్య చేసి ఉంటుంది లేదా చేయించి ఉంటుంది అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే కిరాయి హంతకులతో, కిరాయి వ్యక్తులతో తన భర్త రఘువంశీని ఈ సోనం చంపించింది అని ఆ కిరాయి మనుషుల్లో ఒకడైన రాజ్ కుష్వాహాతో సోనంకు అఫైర్ ఉంది అని మేఘాలయ సీనియర్ పోలీస్ అధికారి మీడియా ముందు తెలియజేశారు. ఈ రాజ్ కుష్వాహాతో పాటు 4 పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా 3 అంటే వాళ్ళ పేర్లు ఏంటి అన్నది పోలీసులు చెప్పారు. ఆకాష్ రాజ్పుత్, వికాస్ అలియాస్ విక్కీ, ఇంకొకడు ఆనంద్. సో వీళ్ళనమాట అరెస్ట్ అయిన వాళ్ళు. భర్త హత్యలో సోనం ప్రమేయం ఉంది అని స్పష్టంగా మేఘాలయ డీజీపీ ఇడాషిహా నాన్ గ్రాంగ్ ఆయన ధృవీకరించారు. కిరాయి వ్యక్తులతో తన భర్త హత్యకు ఈమె ప్లాన్ చేసింది అని 4 మధ్యప్రదేశ్ లో కూడా అరెస్ట్ చేశాము అని చెప్పి మేఘాలయ పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటారు, ఆబ్వియస్ గా
చెప్పండి. నో, నా కూతురు అమాయకురాలు, నా కుమార్తెను అన్యాయంగా ఇందులో ఇరికించారు, నా కుమార్తె తన భర్తను హత్య చేయడం ఏంటి లేదా చేయించడం ఏంటి, మేము ఒప్పుకోము అని చెప్పి సోనం తల్లిదండ్రులు వాళ్ళు తోసిపుచ్చారు. అంతేకాకుండా మేఘాలయ పోలీసులు తన కుమార్తె మీద తప్పుడు కేసు బనాయించారు అని చెప్పి కూడా అంటున్నారు. కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలి, అందుకోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా నేను కలుస్తాను. సోనం తనను కిడ్నాప్ చేశారని, దోచుకునేందుకు ప్రయత్నం చేశారని ఫోన్లో నాకు చెప్పింది అని చెప్పి సోనం తండ్రి చెప్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచండి కథ రకరకాల రూపాలు టర్న్ తీసుకుంటుంది. అయితే ఇంకొక పాయింట్ పిక్చర్లోకి వస్తుంది. 10 లక్షల రూపాయల విలువైన నగల్ని, మామూలుగా పెళ్లిలో అమ్మాయికి పెట్టడం అయినా చేస్తారు కదా, 10 లక్షల రూపాయల విలువైన నగల్ని తనతో పాటు హనీమూన్కు ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళింది అని ఆ అమ్మాయి అత్తగారు చెప్తూ ఉన్నారు. అలాగే ఆ అబ్బాయి తన చేతికి ఉన్నటువంటి డైమండ్ రింగ్, బంగారు గొలుసులు, బ్రాస్లెట్, ఇవన్నీ గోల్డ్కి సంబంధించినవి ఉన్నాయి కదా, పెళ్లిలో పెట్టినవి కావచ్చు, అవన్నీ కూడా వేసుకొని రావాలి అని చెప్పి అమ్మాయి చెప్పిందట. అయితే అబ్బాయి తల్లేమో, అంటే ఈ అమ్మాయి అత్తగారేమో, అరే అవన్నీ ఎందుకురా, మేఘాలయ అటెటో వెళుతూ ఉన్నారు మీరు, ఇవన్నీ ఎందుకు, ఒంటి మీద బంగారం, ఈ వజ్రము, ఈ వజ్రపు టుంగరం ఇవన్నీ పెట్టుకొని వెళ్ళడం ఎందుకు, వద్దు అని చెప్పి అబ్బాయి తల్లి చెప్పిందట. కానీ అబ్బాయి ఏమో లేదు నా భార్య చెప్పింది ఇవన్నీ పెట్టుకొని రమ్మని అని చెప్పి ఆ అబ్బాయి కూడా అమాయకంగా బలిబకర అవన్నీ పెట్టుకొని వెళ్ళాడు. ఈ అమ్మాయి ఏమో 10 లక్షల రూపాయల విలువైనటువంటి నగల్ని అవన్నీ కూడా తీసుకొని వెళ్ళింది. అంటే మరి అక్కడ హనీమూన్లో మొత్తం అన్ని నగలన్నీ దిగేసుకొని ఫోటో దిగుదాం అనుకుందో ఏంటో మనకు అర్థం కాలేదు. కానీ ఎవరైనా హనీమూన్కు అన్ని లక్షల రూపాయల నగలు తీసుకొని వెళ్తారా? నాకైతే సందేహమే. ఇప్పుడు వింటున్నటువంటి మీరు హనీమూన్కి ఎలా వెళ్ళారండి? వింటున్నటువంటి వాళ్ళు స్త్రీలు అయితే మీరందరూ పెళ్లిళ్లలో పెట్టినటువంటి నగలు మొత్తం అన్ని వేసుకొని వెళ్ళిపోయారా సూట్ కేసుల్లో? లేకపోతే అబ్బాయిలు అయితే మీ భార్యలు అలాగే మొత్తం నగలన్నీ తీసుకొని వచ్చారు హనీమూన్లకు? ఒకసారి చెప్పండి. కామెడీ అడగట్లా, సీరియస్గా అడుగుతున్నా. ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనమాట ఇది. అంటే అమ్మాయి ఆ బంగారం అదంతా తీసుకొని ఎక్కడికైనా జంప్ అవ్వాలనుకుందో, లేకపోతే భర్త మీద అవన్నీ నెట్టేసి, అంటే దోపిడీ దొంగలు వచ్చి నా బంగారు నగలు భర్త ఒంటి మీద ఉన్నాయన్ని దోచుకొని ఆయన చంపేసి నన్ను కూడా చంపబోతే నేను తప్పించుకున్నానో ఏదో కహానియో ఏదో చెప్పాలని చెప్పి అనుకుంది. ఆ తర్వాత బంగారు నగలు అవన్నీ తర్వాత 1 yearకో 2 yearsకో కరిగించో ఏదో చేసి రాజ్ కుషాహ్వా అన్నాడు కదా, వాడితో పెళ్లి చేసుకోవాలనుకుందో. మరి ఏంటి ప్లాన్? చాలా పెద్ద స్కెచ్చే వేసింది. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ నగలన్నవి. రెండో పాయింట్ ఉంది, భార్యాభర్త హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని అయినా సరే బుక్ చేసుకుంటారు ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ప్లేసెస్, హోటల్స్ అవన్నీ. లేదు, జనరల్ గా జరిగేది ఏంటంటే భర్త అంటే అబ్బాయి కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకొని ప్లేస్ ఎక్కడో డిసైడ్ అయిన తర్వాత తాను బుక్ చేయడం కానీ, ఆ హోటల్ రూమ్స్, ఆ ప్లేసెస్, లొకేషన్స్ ఎక్కడ వెళ్ళాలో తాను బుక్ చేయడం కానీ అవన్నీ చేస్తాడు. జనరల్ గా అబ్బాయిలు కొంత యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది అవన్నీ బుక్ చేయడంలో, టు అండ్ ఫ్రో అంటే రావడం కానీ ఏంటి అని బుక్ చేయడంలో. కానీ ఇక్కడ ఈ సినారియోలో ఆ అమ్మాయి హోటల్ రూమ్స్, ప్లేసెస్ అవన్నీ బుక్ చేసింది. మేఘాలయకు సంబంధించి ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఇవన్నీ బుక్ చేసింది. ఆ బుక్ చేయడంలో అసలు రహస్యం ఇంకోటి ఉంది. వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసింది కానీ రిటర్న్ రావడానికి టికెట్స్ బుక్ చేయలేదు అమ్మాయి. ఇది కూడా ఆ అమ్మాయి అత్తగారు చెప్తూ ఉన్నారు. సరే, ఆమె అత్తగారు చెప్పేవి నిజానిజాలా మనకు తెలియదు, బట్ ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అంటే ఇప్పటివరకు బయటకు వస్తున్న విషయాలు నేను మీకు చెప్తున్నాను, మీ ముందు పెడుతూ ఉన్నాను. సో రిటర్న్ టికెట్ బుక్ చేయకుండా ఎవరైనా వెళ్తారండి? హనీమూన్లోకి ఎక్కడ వెళ్ళినా కానీ రిటర్న్ టికెట్ ఖచ్చితంగా బుక్ చేసుకొని వస్తారు కదా. ఆలోచించండి, వారం రోజులు 10 రోజులు ఎక్కడో వెళ్ళొస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా రిటర్న్ టికెట్ బుక్ చేసుకుని వస్తారు. అది కూడా మన భారతదేశంలో మధ్యప్రదేశ్ ఇందోర్ నుంచి మేఘాలయ వెళ్ళి రావాలి అని అంటే ట్రైన్ టికెట్సో, ఫ్లైట్ టికెట్సో, రిటర్న్ టికెట్స్ ఖచ్చితంగా బుక్ చేసుకొని వస్తారు. ఒకవేళ బుక్ చేయకపోతే ఓకే, ప్లాన్ పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నామా, అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకుంటామా, అక్కడి నుంచి ఎప్పుడు వస్తాము, ఇవన్నీ కనీసం ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది కదా. అంటే ఇవేవి కూడా ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి తెలియదు. అంటే రిటర్న్ టికెట్ లేదు, మరి ఎట్లా వస్తారు వెనక్కి? దానికి సంబంధించి ఇంట్లో వాళ్ళకి పాపం సమాచారం లేదు. తర్వాత ఇంకొక పాయింట్ అందులో దాగి ఉంది. అదేంటంటే అమ్మాయి అత్తగారు చెప్తున్నారు, అంటే మరణించినటువంటి అబ్బాయి తల్లి గౌహతికి వెళ్ళి, అంటే అస్సాం గౌహతికి వెళ్ళి వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. అది ప్లాన్. అస్సాంలో కామాఖ్యాదేవి అమ్మవారు ఉన్నారు కదా, అంటే పార్వతీమాత శక్తిపీఠం అక్కడ ఉంది. కామాఖ్య అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ దర్శనం చేసుకోవాలనేది ఫస్ట్ ప్లాన్ ఉంది. అసలు ఆ గౌహతి, ఆ కామాఖ్య అటు వెళ్లకుండా డైరెక్ట్ గా మేఘాలయ వెళ్ళిపోయారు. అంటే ఇంట్లో చెప్పినటువంటి ప్లాన్ అది కాదు, ఎగ్జిక్యూట్ అయినటువంటి ప్లాన్ ఇంకోటి, ట్రావెల్ ప్లాన్. సో ఇవన్నీ కూడా ఆ ప్లాన్ మొత్తం బుక్ చేసింది ఎవరంటే ఈ అమ్మాయి. సో ఇక్కడ రకరకాల సందేహాలు ఫస్ట్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ పోలీసులకు అర్థమవుతూ ఉన్నాయి. పైగా ఆ అబ్బాయి ఏమో కత్తిపోట్లకు గురయ్యి మరణించాడు, ఈ అమ్మాయి మాత్రం ఎస్కేప్ అయ్యింది. పోనీ ఏదన్నా ఇప్పుడు ఈ అమ్మాయి కథ కహాని చెప్పినా అంత సులభం కాదు కదండి. గోడ కట్టినట్టుగా దృశ్యం సినిమా టైప్లో అబద్ధాలు చెప్పాలంటే ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ప్లస్ పోలీసులు అంతకుముందు ఈ అమ్మాయి ఫోన్లు ఎవరెవరితో ఉన్నాయి, వ్యవహారాలు ఏమేమి ఉన్నాయి, ఏంటి అవన్నీ కూడా ఈజీగా కనిపెడతారు. అలాగే మేఘాలయలో ఏమన్నా ఆ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, విషయాలు ఏమన్నా ఉన్నా కానీ పోలీసులకు రకరకాల మార్గాల గుండా వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారా, ఏం చేశారు, నిజంగానే ఎవరైనా దోపిడీ దొంగలు దొంగతనం చేశారా, అక్కడ పాసిబిలిటీ కూడా ఉంది కదండి. దొంగలు ఎవరైనా వచ్చి అబ్బాయిని కొట్టేసి
నగలు ఇవన్నీ ఒలుచుకొని తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి అవన్నీ కూడా నగలు దిగేసుకొని అయితే అక్కడికి వెళ్ళదు కదా. 10 లక్షల రూపాయల నగలు హోటల్ రూమ్లోనే ఎక్కడ పెట్టుంటుంది కదా. సో కేవలం ఆ అబ్బాయి ఒంటి మీద ఉన్నటువంటి ఉంగరాలు వాటన్నింటి కోసం అంత దారుణంగా పొడిచి లోయలో పడేయాల్సినటువంటి అవసరం ఏముంది అక్కడ వాళ్లకు? ఈశాన్య రాష్ట్రాలలో బెదిరిస్తారు, నగలు బంగారు నగలు అన్ని తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఒకవేళ తమను గుర్తుపడతాడేమో ఇతను అని చెప్పి అనుకుంటే ఇతన్ని చంపితే ఆ అమ్మాయిని కూడా చంపేసి ఉంటారు కదా. మరి ఆ అమ్మాయి ఎక్కడుంది? ఆ అమ్మాయి వేరే ఇంకెక్కడో దూరంగా, ఈ అబ్బాయి ఇంకెక్కడో ఉన్నాడా? ఇట్లా రకరకాల సందేహాలు, రకరకాల ప్రశ్నలు వేస్తారు పోలీసులు. ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళి నువ్వు చెప్పాల్సి ఉంటుంది వాటన్నింటికి సమాధానాలు. సో ఏది ఏమైనా ప్రస్తుతం ఈ అమ్మాయే తన భర్తను హత్య చేసింది లేదా చేయించింది అన్నది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ద్వారా అర్థమవుతుంది. మేఘాలయ పోలీసులు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇది మరి ఎంత దూరం వెళుతుంది. ఎందుకంటే అమ్మాయి తండ్రేమో అమ్మాయి అమాయకురాలు అనవసరంగా ఇరికించారు మేఘాలయ పోలీసులు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ అమ్మాయి నిజంగా నిర్దోషి అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆమె సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది, కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. భర్తను ఎవరు చంపారు, ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, నువ్వెక్కడున్నావు, ఏ స్పాట్లో ఉన్నావు, నువ్వు ఎట్లా తప్పించుకున్నావు, మరి నువ్వు కిడ్నాప్కు గురయ్యానంటున్నావు, కిడ్నాప్కు గురైనటువంటి దానివి ఎలా తప్పించుకున్నావు, నిన్ను ఎక్కడ పెట్టారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎంతమంది ఉన్నారు, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మేఘాలయాలో ఉన్నటువంటి గ్రూప్స్ నుండి పోలీసులు అక్కడ చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఆ ఈశాన్య రాష్ట్రాలు ఇవేం పెద్ద పెద్ద రాష్ట్రాలు కావు. తమిళనాడు లాగానో, ఆంధ్రప్రదేశ్ లాగానో, తెలంగాణ లాగానో అంతంత పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా కావు అవి. సో పోలీసులకు చాలా వరకు సమాచారం ఉంటుంది. అక్కడ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఒక స్థాయి వరకు సమాచారం ఉంటుంది. బట్ ఆ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ కూడా, వేర్పాటువాద గ్రూపులు కూడా ఇట్లా నగల కోసం జనాలను చంపడాలు ఇటువంటివి ఏవి కూడా ఈ మధ్య కాలంలో రిజిస్టర్ అయినట్టు ఎక్కడ కూడా లేవు. బట్ ఏది ఏమైనాండి మన సమాజంలో చాలా చూస్తూ ఉన్నాం. పరువు హత్యలు చేయడము, అమృత ప్రణయ్ కేసు చూసాం. ఆ తర్వాత ఆ మధ్య తిరుపతిలో ఒక కేసు చూసాం. అమ్మాయి తరపు వారు ముస్లిమ్స్ అనుకుంటాను, ఆ అబ్బాయి దళితుడో ఏదో ఉన్నాడు, ఆ అబ్బాయిని పొటన పెట్టుకున్నారు, అదో కేసు. హైదరాబాద్ లో ఒక కేసు. ఎన్ని కేసులండి, పరువు హత్యల కేసులు, అక్రమ సంబంధాల కేసులు, హత్యల దాకా, నేరం దాకా వెళుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా కొంతమంది ఏంటంటే సరే ఏదో పెళ్లి అయిపోయింది అని చెప్పి వదిలేసేలాగా లేరు. సినిమాలలో కూడా మనం అవే చూస్తున్నాం. సరే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ చావు ఏదో వీళ్ళు వస్తారు, అనవసరంగా ఇప్పుడు నేను వెళ్ళి నేరంలో ఇరుక్కోవాలా అన్న కనీసం కామన్ సెన్స్ చాలా మంది తల్లిదండ్రులకు ఉండట్లేదు. అరే పెళ్లి అయిపోయింది, చక్కగా ఉందాం, సవ్యంగా ఉందాం అనేటువంటి ఆలోచన చాలా మందికి ఈ మధ్యకాలంలో నశిస్తోంది. అక్రమ సంబంధాల లోపలికి దిగుతూ ఉన్నారు. అవి హత్యల దాకా, లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే స్థాయి దాకా వెళుతూ ఉన్నాయి. ఇక కొన్నేమో పెళ్లికి ముందే ఉన్నటువంటి ఈ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి తెలిసి కూడా ఇంట్లో తల్లిదండ్రులు బలవంతంగా అమ్మాయినో అబ్బాయినో మెడబెట్టి మ్యారేజ్ సంబంధంలోకి నెడుతూ ఉంటారు. ఒకప్పుడు ఏంటంటే కామ్గా నోరు మూసుకొని సంసారం చేసేవాళ్ళు, అలా ఉండేది 1980s 90s వ్యవహారం. ఇప్పుడు అలా లేదు. తల్లిదండ్రుల మీద కక్ష కూడా సాధించుకుంటున్నారు పిల్లలు. ఓహో నన్ను బలవంతంగా నువ్వు పెళ్లి చేస్తావా, వీళ్ళకిచ్చి పెళ్లి చేస్తావా, సరే అయితే నీ సంగతి ఏంటో చూస్తాను అని చెప్పి అట్లా తల్లిదండ్రులను సాధిస్తున్నటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే భయంకరంగా ఉందండి. సమాజంలో ఒక వ్యవస్థ చాలా భయంకరంగా తయారయ్యింది. సరే ఎవరెవరు ఏమైనా చేసుకొని మనకు సంబంధం లేదు, కానీ ఒక్కటి మాత్రం ఆలోచించండి, నేరం లోపలికి దిగకండి. వేరే ఆప్షన్ ఉంటుంది చట్టం లోపల. ఆ పాయింట్ వదిలేసి నేరం డైరెక్షన్ లోపలికి వెళ్తూ ఉంటారు. ఈ అమ్మాయి నిజంగానే అబ్బాయిని ప్రేమించింది, ఏమన్నా చేసుంటే ఆ ముందుకు వెళ్ళుంటే ఆ సంబంధం అనేది ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాలి, కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి. కొన్ని తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఎంతో మంది వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి మహనీయురాళ్ళు కూడా ఉన్నారుగా. పోనీ వాళ్ళనైనా ఆదర్శంగా తీసుకొని ఈ అమ్మాయి ఇంట్లో నుంచి జంపుజిలాని అయి పెళ్లి చేసుకున్న కనీసం ఆ రఘువంశీ అనే అబ్బాయి, అమాయకుడైనటువంటి అబ్బాయి బతికుండేవాడు. అలా జంపుజిలాని అయ్యి పెళ్లిళ్ళు చేసుకొని ఆ తర్వాత యూట్యూబ్లో వెకిలి వేషాలు, కోతి వేషాలు 4 వేస్తే ఏ బిగ్ బాస్ వాడో తీసుకుంటాడు. ఆ బిగ్ బాస్ లో కూర్చొని అప్పుడు ఏడుస్తూ చెప్పొచ్చు, మా తల్లిదండ్రులు చెప్పిన ఆయనకు నేను జంపు జిల్లాని అయ్యాను, మా అమ్మ నాయన మీద కేసు ఎట్టాను, ఇవన్నీ చెప్పొచ్చు. ఓట్లు కూడా ఫుల్ వేస్తారు జనం, ఫైనల్ దాకా లాగుతారు. అందులోనే మన తెలుగు బిగ్ బాస్ లో గనకొస్తే ఇంకా మరీ ముందుకు తీసుకెళ్తారు. నెత్తిన పెట్టుకుంటారు, సజీవనం చేశానండి అంటే నెత్తినెట్టుకుంటారు, జంపు జిల్లాని అయ్యానండి అంటే నెత్తినెట్టుకుంటారు. ఏదో ఏ కర్మనో గానీ ఆ అబ్బాయి ప్రాణం మాత్రం పోయిందండి. అది మాత్రం బాధాకరం. పోనీ పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సరే ఇక అయిపోయింది. ఆ పెళ్లికి ముందు ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం దాన్ని పక్కన పెట్టేసేసి సరే ఏదో ముందుకు కొనసాగుదాము ఆ కోణంలోనైనా వెళ్ళిందా, కనీసం అలా బతుకుండేవాడు పాపం అబ్బాయి. ఎక్కడ మధ్యప్రదేశ్ అబ్బాయి పాపం, ఎక్కడ మేఘాలయకు ఈ భార్య మాటలు నమ్మి అక్కడికి వెళ్ళి తన జీవితం మొత్తం నాశనం అయిపోయింది కదండి పాపం అబ్బాయిది. ఈ అమ్మాయి చేసినటువంటి పనికి అంటే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. నేరం బారిన పడకుండా ఉండేలాగా ఐడియల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఐడియలిస్టిక్ ఆప్షన్స్ ఉన్నాయి, యావరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి, వర్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్లో జంప్ జిలాని అయి పెళ్లి చేసుకున్నటువంటి మహనీయురాళ్ళ వర్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఏం చేసినా గానీ ఆ అబ్బాయి బతుకుండేవాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణం పోయింది, ఆ అబ్బాయి ప్రాణం వెనక్కి రాదు. ఆ అబ్బాయి తల్లిదండ్రులకు కడుపుకోత. పోనీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఏమన్నా సవ్యంగా ఉంటారా? ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఏమీ సంతోషంగా ఉండరు ఈ అమ్మాయి చేసినటువంటి పనికి. నాకైతే అండి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ బట్టి, సిచ్యువేషన్ బట్టి ఈ అమ్మాయి చేసింది అనేది నాకు అర్థం అవుతోంది. పోలీసులు చెప్తున్నటువంటి విషయాలు, మిగతా అన్ని విషయాలు క్రోడీకరించి చూస్తూ ఉంటే. లేదు ఇంకేమన్నా మనం కూడా ఊహించినటువంటి సంఘటనలు, ట్విస్ట్లు ఏమన్నా ఉంటాయా? వస్తే డెఫినెట్గా దాని గురించి మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. అదే విషయం. ధన్యవాదాలు.